హలో ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే సెబీ రిజిస్టర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ కాదు అండ్ మిమ్మల్ని ఫోర్స్ చేయట్లేదు ఐపీఓలో ఇన్వెస్ట్ చేయండి అని. ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేస్తామంటే అసలు ఐపీఓ అంటే ఏంటిది, కంపెనీస్ ఐపీఓస్ ఎందుకు ఆఫర్ చేస్తాయి అండ్ ఐపీఓస్ అనేవి ఎలా వర్క్ అవుతాయి అండ్ ఐపీఓస్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, మొత్తం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీరు స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవాలన్నా, మ్యూచువల్ ఫండ్స్ గురించి నేర్చుకోవాలన్నా, ఈటీఎఫ్స్ గురించి నేర్చుకోవాలన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని అండ్ ఈ వీడియో ఎవరికి యూజ్ అయ్యేదో వాళ్ళకి షేర్ చేసి పెట్టండి అండ్ లైక్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐపీఓ అంటే ఏంటిది? ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్, నేమ్లోనే ఉంది. సింపుల్గా చెప్పాలంటే ఏదైనా కంపెనీ వాళ్ళ షేర్స్ని ఫస్ట్ టైం పబ్లిక్కి అమ్మడానికి వచ్చే ప్రాసెస్నే ఐపీఓ అంటారు. ఒక కొత్త కంపెనీ, న్యూ కంపెనీ అనేది స్టాక్ మార్కెట్లోకి లిస్ట్ అవుతుంది అనమాట. ఆ ప్రాసెస్ని ఐపీఓ అంటారు. మీకు అర్థమైంది అనుకుంటా. ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ డిస్ప్లే చేస్తా చూడండి. అండ్ నెక్స్ట్ అసలు కంపెనీస్ అనే ఐపీఓస్ ఎందుకు ఆఫర్ చేస్తాయి అండ్ కంపెనీ స్టాక్ మార్కెట్లోకి రావడానికి రీజన్ ఏంటి, ఎగ్జాంపుల్తో చెప్తా వినండి. ఎగ్జాంపుల్ ఒక కంపెనీ అనేది ఉంది అనుకోండి, ఏబిసిడి అనే కంపెనీ ఉంది. వాళ్ళ బిజినెస్ బాగుంది, బిజినెస్ మోడల్ బాగుంది అండ్ వాళ్ళ ప్రాఫిట్స్ బాగున్నాయి అండ్ వాళ్ళ రెవెన్యూ బాగుంది, వాళ్ళ ప్రోడక్ట్ బాగుంది. సో వాళ్ళు ఏమనుకుంటారు, ఎక్స్పాండ్ చేస్తే ఇంకెక్కువ మనీ వస్తాయి కదా అని అనుకుంటారు. సో ఎక్స్పాండ్ చేయడానికి మనీ కావాలి అండ్ వాళ్ళ పాత లోన్స్ ఏమైనా ఉంటే అవి కట్టడానికి మనీ కావాలి అండ్ ఇంకా వాళ్ళ కొత్త ప్రాజెక్ట్స్ కూడా మనీ కావాలి. సో వాళ్ళ మనీ కోసం వాళ్ళు ఏం చేస్తారంటే లోన్స్ తీసుకోవచ్చు అండ్ ఫండింగ్ తీసుకోవచ్చు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ లోన్స్ తీసుకుంటే వాళ్ళు ఇంట్రెస్ట్ కట్టాలి అండ్ ఫండింగ్ తీసుకుంటే వాళ్ళ ఓనర్షిప్ ఇవ్వాలి. సో ఇదే రిస్క్ ఎక్కువ. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఐపీఓస్ ద్వారా స్టాక్ మార్కెట్లోకి వస్తారు. ఇక్కడ ఏంటంటే అసలు ఇంట్రెస్ట్ కట్టాల్సిన అవసరం ఉండదు అండ్ ఇక్కడ ఓనర్షిప్ ఎవరికి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ వాళ్ళకి మనీ ఎట్లా వస్తాయి అంటే ఇన్వెస్టర్స్ నుంచి. ఎప్పుడైతే ఆ కంపెనీ గ్రో అవుతుందో అప్పుడు వాళ్ళ మనీ కూడా గ్రో అవుతాయి, ఇన్వెస్టర్స్ మనీ గ్రో అవుతాయి. ఎప్పుడైతే కంపెనీ బాగాలేదో, లాసెస్ అవుతాయో వాళ్ళ మనీ అనేది తగ్గుతాయి, అంతే. నెక్స్ట్ ఇంత ప్రాసెస్ ఉంది కదా, ఐపీఓస్ అనేవి ఎలా వర్క్ అవుతాయో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదో కంపెనీ పెట్టి ఐపీఓ ద్వారా స్టాక్ మార్కెట్లోకి వచ్చి నేను మనీ తీసుకొని ఎంజాయ్ చేస్తా అంటే కాదు. దీనికి కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ అండ్ ఒక ప్రాసెస్ అనేది ఉంది. ఎగ్జాంపుల్తో చెప్తా వినండి. ఫస్ట్ ఒక XYZ అనే కంపెనీ ఉందనుకోండి, వాళ్ళు షేర్ మార్కెట్లోకి రావాలనుకుంటే ఐపీఓ ద్వారా వాళ్ళు ఫస్ట్ ఒక డిఆర్హెచ్పి అనేది ప్రిపేర్ చేసుకోవాలి. డిఆర్హెచ్పిలో ఏమేమి ఉంటాయంటే వాళ్ళ కంపెనీ నేమ్, వాళ్ళ ప్రోడక్ట్ ఏంటిది, వాళ్ళకి ఎంత ప్రాఫిట్స్ వస్తున్నాయి అండ్ లాసెస్ ఏమైనా ఉన్నాయి అండ్ రెవెన్యూ ఎంత ఉంది, ఇవన్నీ కంపెనీ డీటెయిల్స్ అన్నీ ఆ డిఆర్హెచ్పిలో ఉంటాయి. దాన్ని సెబీకి సబ్మిట్ చేస్తే సెబీ నుంచి అప్రూవల్ వస్తే వాళ్ళు 2 డేట్స్ ఇస్తారు. ఒకటి అప్లై డేట్ అండ్ ఇంకొకటి లిస్టింగ్ డేట్. అప్లై డేట్ రోజు వాళ్ళు ఏం చేసుకోవచ్చు అంటే మనం అప్లై చేసుకోవచ్చు. అప్లై ఎలా చేసుకోవాలనేది ఇంకో వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ అప్లై ప్రాసెస్కి మనం 14,000 నుంచి 15,000 కట్టాలి. అది ఇన్వెస్ట్మెంట్ లాగా వెళ్ళిపోద్ది. ఒకవేళ మనకు ఐపీఓ వస్తే మనీ అనేది డెబిట్ అవుతాయి, లేదంటే మనకే రీఫండ్ అవుతాయి. లిస్టింగ్ డేట్ రోజు ఏమైందంటే ఆ కంపెనీ అనేది స్టాక్ మార్కెట్లోకి లిస్ట్ అయ్యింది. అప్పుడు మనం ఆ కంపెనీ షేర్స్ని బై చేసుకోవచ్చు అండ్ సేల్ చేసుకోవచ్చు, అంటే ట్రేడ్ చేయొచ్చు అన్నమాట. అసలు ఈ ఐపీఓస్ అనేది ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు. మీరు కనుక 18+ ఇయర్స్ అయ్యింది అండ్ మీకు డిమెట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. డిమెట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంటంటే ఫ్యూచర్ వీడియోలో చూద్దాం. లైక్ మీరు ఎన్ఆర్ఐ అయినా, స్మాల్ ఇన్వెస్టర్ అయినా, రీటైల్ ఇన్వెస్టర్ అయినా, బిగ్ ఇన్వెస్టర్ అయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మనీ ఉంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు ఒకవేళ ఎంప్లాయ్ అయితే ఆర్ ఆ కంపెనీ ఎంప్లాయ్ అయితే మీకు కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. అంటే మీకు కొంచెం డిస్కౌంట్ ఉంటుంది. నార్మల్ పీపుల్తో కంపేర్ చేస్తే మీకు తక్కువ ప్రైస్కి ఐపీఓ అనేది వస్తుంది అన్నమాట. ఇది అన్ని కంపెనీస్కి ఉండదు, కొన్ని కంపెనీస్కి మాత్రమే ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో అండ్ యూట్యూబ్, సో ప్లీజ్ ఇగ్నోర్ మై మిస్టేక్స్. నెక్స్ట్ వీడియోలో అసలు ఐపీఓ అనేది ఎలా అప్లై చేయాలో చూద్దాం. దిస్ ఈజ్ మనోహర్.